విచ్చేసినటువంటి మాజీ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, మా కలీగ్, మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పూర్వ విద్యార్థిని, ప్రస్తుతం శాతవాహన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత గారు, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ చంద్రనాయక్ గారు, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థి మిత్రులు, వాస్తవికంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను ఏ విధంగా బలోపేతం చేయాలి అనేటటువంటి అంశం పైన చర్చ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయడము సరైనటువంటి సమయంలో చేయడంగా నేను భావిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఏం కోరుకుంటున్నాయి అనే అంశానికే నేను పరిమితమై మాట్లాడదలుచుకున్నాను. నేను కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేటువంటివి నేను ఐడెంటిఫై చేయటం జరిగింది. వీటిని గురించి మాట్లాడే కంటే ముందు మొట్టమొదట నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ పైన పెట్టేటటువంటి బడ్జెట్ను ఒక సోషల్ ఇన్వెస్ట్మెంట్గా భావించాలి. ఇట్ ఈస్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ బిజినెస్, ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ టు క్రియేట్ హ్యూమన్ రీసోర్సెస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్టేట్. అంటే ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే, ప్రజలు నాణ్యతతో కూడినటువంటి జీవనాన్ని కొనసాగించాలి అంటే, మొట్టమొదట కావలసినటువంటిది నాణ్యమైనటువంటి విద్య. అది పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఒక నాణ్యమైనటువంటి విద్యను విత్ ఆల్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ఇది ఏ ప్రభుత్వం అయినా గ్రహించాల్సినటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వం ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాం, ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాం అనేటటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే అదొక సోషల్ ఇన్వెస్ట్మెంట్. అది రెండవ విషయం ఏమిటి అనంటే, ముఖ్యంగా ఉన్నత విద్యా సంస్థలలో చదువుకున్నటువంటి విద్యార్థుల యొక్క మేధో పరిణతి, వారికి ఉన్నటువంటి పరిజ్ఞానం వల్ల కొన్ని వేల కోట్ల సంపద అనేటటువంటిది సృష్టించబడుతుంది. ప్రభుత్వం ఒక 5,000 కోట్లు యూనివర్సిటీల మీద కనుక ఖర్చు పెడితే, వాళ్ళు కనీసం ఒక 50,000 కోట్లు, 1,00,000 కోట్ల సంపదను సృష్టించగలిగేటటువంటి శక్తి వాళ్ళకు వస్తుంది. అది కాబట్టి మళ్ళీ నేను రిపీటెడ్గా చెప్తున్నాను, ప్రభుత్వ విద్యా సంస్థల పైన పెట్టేటటువంటి పెట్టుబడి దాన్ని ఒక సోషల్ ఇన్వెస్ట్మెంట్గా ప్రభుత్వం పరిగణించాలి. ఇక రెండవ విషయం ఏమిటి అనంటే, 2014 కంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, రీసెర్చ్ స్కాలర్స్ కానీ అందరూ కూడా ఏమనుకున్నారంటే, మన రాష్ట్రం మనకు వస్తే విశ్వవిద్యాలయాలు చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతాయి, విద్యా వ్యవస్థ అనేటటువంటిది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది అని ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. తత్ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం.
కానీ 2014 తర్వాత దాదాపు దశాబ్ద కాలం తెలంగాణలో విద్యా వ్యవస్థను, ముఖ్యంగా ఉన్నత విద్యా వ్యవస్థను, మరీ ముఖ్యంగా యూనివర్సిటీలను చాలా థరోగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ విషయాన్ని చెప్పడానికి నేనేం సంకోచించట్లేదు. చాలా థరోగా, చాలా సిస్టమేటిక్గా యూనివర్సిటీలను ఎంత నిర్వీర్యం చేయాలనో అంత నిర్వీర్యం చేయడంలో ప్రభుత్వం సఫలమైంది అని చెప్పొచ్చు. ఎందుకని మీరు అడగొచ్చు. ఇక్కడ పిఎల్ విశ్వేశ్వరరావు గారు కూడా ఉన్నారు, మాకంటే చాలా పెద్దలు. నా లైఫే ఈ ఆర్ట్స్ కాలేజీలో 40 years. In 1984 I have entered into this building as a student. Then now by 2024 I have completed 40 years in this building. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నా అంటే 40 ఏళ్ల క్రింద ఏ రకమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండిందో ఇవాళ అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవాళ లేదు. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా ఈ 40 ఏళ్ళు చూసాం కాబట్టి. కారణం, దాదాపు ఒక 10 ఏళ్లుగా, అంటే 2013 తర్వాత ఒక్క రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. దాదాపు ఉస్మానియా యూనివర్సిటీలో 1200 నుండి 1400 మంది పర్మనెంట్ ఫ్యాకల్టీ ఉండవలసినటువంటి చోట ఇవాళ 300 కంటే తక్కువ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉన్నారు. మరి అటువంటప్పుడు క్వాలిటీ అనేటటువంటిది ఏ విధంగా పెరుగుతుంది? పెరగడానికి అవకాశమే లేదు. ఇంకొకటి నేను ఇంతకు ముందే చెప్పాను, నేను చాలా సిస్టమేటిక్గా ఈ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. సరే, జరగాల్సినటువంటి నష్టం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కొంత డెమోక్రటిక్ మైండ్ సెట్తో, కొన్ని ప్రజాస్వామిక విలువలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి సంకల్పం అనేటటువంటిది ఉన్నట్టు కనబడుతుంది. కాబట్టి మరి అలాంటి ప్రభుత్వానికి విశ్వవిద్యాలయాలలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్గా, రీసెర్చ్ స్కాలర్స్గా, విద్యార్థులుగా మనం ఇచ్చేటటువంటిది సలహాలు ఏంటి, మనం కోరుకుంటున్నటువంటిది ఏమిటి అనేది ఇక్కడ మనం చర్చించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో మొట్టమొదటి అంశం ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్. ఏ యూనివర్సిటీలైనా కూడా ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటటువంటిది లేకుండా, సరి అయినటువంటి నిధులు లేకుండా ఏ రకమైనటువంటి అకాడమిక్ యాక్టివిటీ అనేటటువంటిది కొనసాగదు. మనం గత 10 ఏళ్ళుగా కనుక చూస్తే చాలా బొటాబొటిగా శాలరీలకు మాత్రమే, ఇక పెన్షన్ కూడా కాదు. ఇంకా ఉస్మానియా యూనివర్సిటీలో అయితే పెన్షన్స్ కూడా యూనివర్సిటీ రీసోర్సెస్ ద్వారా వచ్చిన వాటితోటే పెన్షన్స్ పే చేయడం జరుగుతూ ఉంది. అంటే శాలరీలకు కూడా సరిపోనంత విధంగా ఈ గ్రాంట్స్ అనేటటువంటివి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మొట్టమొదట విశ్వవిద్యాలయాలను బలోపేతం చెయ్యాలి అనంటే, వీటిని సరి అయినటువంటి దిశలో తీసుకెళ్ళాలి అనంటే మొట్టమొదట ప్రభుత్వం తరపున మనం కోరుకునేది ఏంటంటే, ఈ తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నింటికీ ఏ మేరకు అవసరం, అంటే వేటి కోసం కావాలి అనేది నేను మళ్ళీ చెప్తాను. నేను ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటటువంటిది చాలా వరకు అవసరం. ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటటువంటిది సాలరీస్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేదా టీచింగ్ ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ గ్రాంట్ కావచ్చు. వీటన్నింటికి కావలసినటువంటి నిధుల్ని ప్రభుత్వం శాంక్షన్ చేయడం కాదు, నిధులను రిలీజ్ చేయాలి.
చాలా సందర్భాలలో మనకు గత 10 ఏళ్లలో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నిధులు ఒక గ్రాంట్ శాంక్షన్ అవుతుంది, అందులో ఒక 25% కూడా రిలీజ్ కాదు. ఆ ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది మనం చూసాం. కాబట్టి ఫైనాన్షియల్ సపోర్ట్ దీనికి సంబంధించి ఇక్కడ మనకి ఇంత ఇవ్వాలి అనేటటువంటిది కాకుండా ఒక్కొక్క యూనివర్సిటీకి కొన్ని రిక్వైర్మెంట్స్ అనేటటువంటి ఉంటాయి. ఆయా యూనివర్సిటీలకు ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా ఎస్టిమేషన్స్ అనేటటువంటివి తయారు చేసి, అంటే ఆయా యూనివర్సిటీలలో ఉన్నటువంటి అధ్యాపకులు కానీ అధికారులు కానీ ఏ మేరకైతే ఎస్టిమేషన్స్ ఇస్తారో ఆ ఎస్టిమేషన్స్కి అనుగుణంగా గ్రాంట్స్ అనేటటువంటి వాటిని అంటే శాంక్షన్ చేసి వాటిని అదే ఆర్థిక సంవత్సరంలో రిలీజ్ చేయటం అనేటటువంటి దానికి ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. ఇది మొట్టమొదటిది. ఇక ఉస్మానియా యూనివర్సిటీ లాంటి దానికి మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, కనీసం ఒక 1000 కోట్ల నిధులు అనేటువంటి అవసరం. ఇవాళ ప్రభుత్వం ఒక 50 కోట్లు పెంచితేనే ఆహా బాగా పెంచారు అని సంతోషపడ్డటువంటి సందర్భాలనే అది సరైనటువంటిది కాదు. అది ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఇన్ ద కంట్రీ. మీకు మనకు ఈ 100 ఏళ్ల చరిత్రలో కనుక చూసినట్లయితే అట్లీస్ట్ ఇంతకుముందు చెప్పినట్టుగా మాకు 40 ఏళ్ల అనుభవం ఉంది ఇక్కడ ఉస్మానియా అంటే యూనివర్సిటీలో. ఉస్మానియా యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థులు, అదే కాలేజ్ అయినా కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఆర్ట్స్ కాలేజ్ కానీ, సైన్స్ కాలేజ్ కానీ, లా కాలేజ్ కానీ, వాళ్ళు ఒక గ్లోబల్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేసినటువంటి మేధాశక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొడ్యూస్ చేసింది. ఇవాళ గ్లోబల్ లెవెల్లో ఎన్నో కంపెనీలకు సిఇఓలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా యూనివర్సిటీస్లలో ప్రొఫెసర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా సంస్థల్లో ఇంటర్నేషనల్ సంస్థలలో సైంటిస్టులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి పరిస్థితి వల్ల ఎందుకు లేకుండా పోయింది అనేటటువంటి దాన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే నిధుల కొరత. ఇవాళ నేను చాలా సందర్భాల్లో మా హెడ్స్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు మంచి ప్రొఫెసర్స్ని, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని ఇన్వైట్ చేసి లెక్చర్స్ ఆర్గనైజ్ చేయండి, వర్క్షాప్స్ కండక్ట్ చేయండి, సెమినార్స్ చేయండి అని మేము చెప్తూ ఉంటాం. కానీ మొట్టమొదట ఏర్పడే సమస్య, ఒక్కొక్క డిపార్ట్మెంట్లో కనీసం ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని పిలిచి ఒక 2000 హానరోరియం ఇచ్చే పరిస్థితి వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీలో లేదు, ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజీలో లేదు. మరి ఎటుపోతుంటాం? ఎట్లా నాలెడ్జ్ ఇంపార్ట్ చేయగలుగుతాం? కాబట్టి మిగతా యూనివర్సిటీ, ఇప్పుడే మేడం చెప్పారు, శాతవాహన యూనివర్సిటీకి 20 కోట్లు. అసలు దేనికి సరిపోతాయి 20 కోట్లు? కాబట్టి నా సలహా ఏంటంటే, ఎంత చిన్న యూనివర్సిటీకైనా కనీసం మినిమం 100 crores ఈ ప్రభుత్వానికి మేము ఇక్కడ ఈ వేదిక ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా. పెద్ద ఉస్మానియా యూనివర్సిటీకి ఇన్వేరియబుల్గా మినిమం 1000 crores గ్రాంట్ దే హ్యావ్ టు గివ్. అదర్వైజ్ మనము ముందుకెళ్ళడం అనేటువంటి చాలా కష్టం. ఎంత చిన్న యూనివర్సిటీ అయినా కూడా ఒక 200 కోట్ల నుండి 300 కోట్ల బడ్జెట్ అనేటటువంటిది కనుక కేటాయిస్తే అకాడమిక్గా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా కానీ డెవలప్ కావడానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. ఇది మొట్టమొదటిది. రెండవది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, రిక్రూట్మెంట్. ఏ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటువంటివి పెరగాలి అని అంటే ఒక ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ ఫ్యాకల్టీ అనేటువంటిది చాలా అవసరం. నేను చాలా స్పెసిఫిక్గా చెప్తున్నా, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ ఫ్యాకల్టీ అనేటటువంటిది చాలా అవసరం. ఒక కమిటెడ్, హానెస్ట్, ఎఫెక్టివ్ ఫ్యాకల్టీ అనేటటువంటిది ఉన్నప్పుడే ఒక ఇంటెలెక్చువల్ హ్యూమన్ రీసోర్సెస్ని క్రియేట్ చేయడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఆక్స్ఫర్డ్, హార్వర్డ్, స్టాన్ఫర్డ్ గురించి మాట్లాడతాం. ఎందుకు? వాళ్ళకున్న గొప్పతనం అంటే దే హ్యావ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ.
సో ఫ్యాకల్టీ అనేటటువంటి వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఇంతకుముందే చెప్పాను, 40 ఏళ్ల కిందనే దాదాపు 1200 మంది ప్రొఫెసర్ గారు చెప్పాలి విశ్వేశ్వర, అట్లీస్ట్ నేను జాయిన్ అయినప్పుడు అయితే ఐ థింక్ అరౌండ్ 1200+ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండేవి. మరి జనరల్గా ఒక 35 ఏళ్ల కాలంలో ఫ్యాకల్టీ వైజ్గా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్గా కానీ ఏ ఇన్స్టిట్యూషన్ అయినా కూడా డెవలప్ కావాలి, ప్రోగ్రెస్ కావాలా. కానీ చాలా అగాధంలోకి పడిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ 300 మంది పర్మనెంట్ ఫ్యాకల్టీ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో లేరు. చాలా చిన్న చిన్న యూనివర్సిటీలో 20 మంది 30 మంది ఫ్యాకల్టీతో ఒక యూనివర్సిటీ నడుస్తూ ఉన్నది. ఏ రకమైనటువంటి నాలెడ్జ్ ఇంపార్ట్ చేయగలుగుతారు? కాబట్టి ప్రభుత్వానికి ఇక్కడ నుంచి మనం కోరుకుంటున్నది ఏంటంటే ఇమీడియట్గా యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారము ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ అనేటటువంటి దాన్ని ప్రభుత్వం టేకప్ చేయాలి. ఇది మన రెండవ విన్నపం. అయితే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఒక మెరిటోరియస్, చాలా ట్రాన్స్పరెంట్గా ఒక మెరిటోరియస్ క్యాండిడేట్స్ని ఫ్యాకల్టీగా రిక్రూట్మెంట్ అనేటటువంటిది చేయాలి. అప్పుడే వాళ్ళు అంటే ఒక జెన్యూన్గా టీచ్ చేయడానికి, జెన్యూన్గా నాలెడ్జ్ అనేటటువంటిది ఇంపార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏ రకమైనటువంటి రాజకీయం జోక్యం లేకుండా, ఏ రకమైనటువంటి ప్రభుత్వ జోక్యం లేకుండా చాలా ఎఫెక్టివ్గా యూజీసీ గైడ్ లైన్స్ని చాలా నిక్కచ్చిగా పాటిస్తూ రిక్రూట్మెంట్ అనేటటువంటిది కనుక చేసినప్పుడే యూనివర్సిటీలు ఇంటలెక్చువల్గా గ్రో కావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. అయితే ఈ సందర్భంలో ఒకటేంటంటే, మనకు గత 10 ఏళ్ల పైన కాంట్రాక్ట్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టారు. తర్వాత మళ్ళీ పార్ట్ టైం లెక్చరర్స్ అనేటటువంటి దాన్ని మళ్ళీ ప్రవేశపెట్టారు. ఇవాళ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైం లెక్చరర్స్ అనేటటువంటి వాళ్ళు చాలా అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వాస్తవికంగా వాళ్ళకు ఒక పర్మనెంట్ టీచర్ స్టేటస్ లేదు. మరి వాళ్ళు ఏవైనా రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అప్లై చేయాలంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఏదైనా నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్స్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు. అంటే అసలు పర్మనెంట్ ఫ్యాకల్టీ కూడా లేదు ఇప్పుడు ఏ సపోర్టు. అంటే ఈ సమస్యల్ని చాలా సమగ్రంగా అధ్యయనం చేసి మరి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కాంట్రాక్ట్ అండ్ పార్ట్ టైం టీచర్స్ని రెగ్యులరైజ్ చేయటమా, లేకపోతే వాళ్ళను యూనివర్సిటీలో ఏ రకంగా అబ్జర్వ్ చేసుకోవాలి అనేటటువంటి విషయంలో ప్రభుత్వం చాలా ఖచ్చితమైనటువంటి విధి విధానాలను రూపొందించి వారికి ఉద్యోగ భద్రత అనేటువంటిది కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎస్, దెర్ ఆర్ సర్టన్ ప్రాబ్లమ్స్. వాస్తవికంగా కాంట్రాక్ట్ సిస్టమ్ అనేటటువంటిది ప్రవేశపెట్టినప్పుడు దానికి సరి అయినటువంటి విధి విధానాలు రూపొందించకపోవడం, ఎవరు ఎట్లా ఇష్టం ఉంటే ఆ రకంగా చేయటం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. వాటిని నేను ఒప్పుకుంటాను. కానీ ఒక నిబద్ధతతో పనిచేసేటటువంటి టీచర్లకు ఒక ఉద్యోగ భద్రత అనేటటువంటిది చాలా అవసరం. ఇవాళ పార్ట్ టైం టీచర్స్ కూడా మనం అన్ని సందర్భాలలో పార్ట్ టైం టీచర్స్ యొక్క సహాయక సహకారాలు తీసుకుంటున్నాం. కానీ పేమెంట్ విషయానికి వచ్చేటప్పుడు ఈరోజు హాలిడే కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్. మాకు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతున్నాయి. ఇవాళ యూనివర్సిటీ ప్రోగ్రాం పెట్టింది కాబట్టి మీరు ఆ రోజు ఎలిజిబుల్ కాదు. ఇక దానికి కూడా కొంతమంది అధికారులు ఇక తమకేదో చాలా పెద్ద పవర్ మన చేతుల్లో ఉన్నది అన్నట్టు, ఏదో పెద్ద అబ్సల్యూట్ పవర్ మనం ఎక్సర్సైజ్ చేస్తున్నాము అన్నట్టు ఈ పార్ట్ టైం టీచర్ల మీద ఆధిపత్యం చేయటం, ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కాంట్రాక్ట్ అయినా
పార్ట్ టైం లెక్చరర్లు అయినా నిబద్ధతతో పనిచేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉన్నది. దీనిపైన కూడా ఇప్పుడు ఉదాహరణకి కొద్దిమంది పార్ట్ టైం లెక్చరర్స్ 15 hours పర్ వీక్ క్లాసెస్ తీసుకుంటున్నారు. 16 hours పర్ వీక్ 16 పీరియడ్లు, వారానికి 16 పీరియడ్లు తీసుకున్నటువంటి వ్యక్తి అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్ అని ఆయనకు ఒక జీతం ఇస్తున్నాం. మూడవ అంశం ఏంటంటే స్కాలర్షిప్స్ అండ్ ఫెలోషిప్స్. మనం రిపీటెడ్గా మనం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళల్లో కానీ ప్రభుత్వ కాలేజీలలో కానీ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నటువంటి చాలామంది మెజారిటీ పిల్లలు పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే. ముఖ్యంగా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ప్రైవేటైజేషన్ డబ్బున్న వాళ్ళు వాళ్ళ స్తోమతకు తగినటువంటి ప్రైవేట్ కాలేజీలకు ప్రైవేట్ యూనివర్సిటీలకు వెళ్ళిపోతున్నారు. కానీ పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి పిల్లలు ఒకవైపు క్వాలిటీ ఎడ్యుకేషన్ లేక, మరోవైపు సరి అయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ లేక, తదనంతరం ఉపాధి అవకాశాలు లేక లక్షలాది మంది యువత వాళ్ళ భవిష్యత్ ఏమిటో తెలియని ఒక అగమ్య గోచర పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో అంటే ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఏంటంటే యూనివర్సిటీలలో చదువుతున్నటువంటి మెజారిటీ విద్యార్థులు పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి ఈ స్కాలర్షిప్ అనేటటువంటిది నిజంగా చాలా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితి. అంటే ఇది నేను ఎవరిని వ్యతిరేకిస్తూ అనేటువంటి విషయం కాదు, ఒక ప్రిన్సిపల్గా కూడా నేను చూస్తున్నాను. ఇవాళ 1500 పర్ మంత్ అనేటటువంటిది అసలు దేనికి కూడా సరిపోదు. నాకు తెలిసి యూనివర్సిటీ హాస్టళ్లలో మనం ఇచ్చేటటువంటి భోజనం అనేటటువంటిది చాలా చాలా దారుణమైనటువంటిది. రెండవది, విద్యార్థి హాస్టల్ అడ్మిషన్ తీసుకోవాలంటే డిపాజిట్ కట్టాలి. ఇవాళ యూనివర్సిటీ కాలేజీల విషయానికి వచ్చినప్పుడు వాళ్ళక ఖర్చులు భరించేటటువంటి పరిస్థితి లేదు. ఇక డబ్బులు లేవని చెప్పి వాళ్ళను మెస్ డిపాజిట్ కట్టమంటున్నాం. తర్వాత మళ్ళీ టీసీఆర్ తీసుకోవాలంటే మీ డ్యూస్ కట్టమంటున్నాం. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత స్టూడెంట్స్కి, ముఖ్యంగా పీజీ స్టూడెంట్స్కి 4 నెలలు 5 నెలలకు మించిన స్కాలర్షిప్ వస్తలేదు. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి చాలా సందర్భాలలో చాలా బాధగా నిస్సహాయ స్థితికి మేము కూడా నెట్టివేయబడతా ఉన్నాం. కాబట్టి నా అప్పీల్ ఏంటంటే పీజీలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి 5000 రూపీస్ స్కాలర్షిప్ అనేటటువంటిది ప్రభుత్వం 10 నెలలు శాంక్షన్ చేయాలి. అప్పుడే మనము క్వాలిటీ ఫుడ్ ఇవ్వగలుగుతాం, క్వాలిటీ ఫెసిలిటీస్ ఇవ్వగలుగుతాం. ఉదాహరణకి ఇంతకుముందే సుజాత చెప్తా ఉండే, ఒకప్పుడు పాకెట్ మనీ అని వచ్చేది. బహుశా పిఎల్ విశ్వేశ్వరరావు గారు కూడా బాగా గుర్తుండొచ్చు. మేము స్టూడెంట్స్ ఉన్నప్పుడు కూడా మాకు మెస్ ఛార్జెస్ పోను నెలకు 25 రూపాయలు పాకెట్ మనీ అని ఇచ్చేవాళ్ళు. ఆ రోజులలో చాలా పెద్ద మనీ. 1984, 85, 86 రోజుల్లో చెప్తున్నాను నేను. మాకు 25 పైసా వి యూస్ టు గెట్ ఎ టీ. మరి ఇప్పుడు 10 రూపాయలు అయింది ఛాయ్. మేము హాస్టల్ ఎదురుగా మేము ఛాయ్ తాగితే 25 పైసలు. తర్వాత ఒక 50 పైసలు అయింది. 50 పైసల టీ చాలా మంచి ఛాయ్. తర్వాత మేము ఫ్యాకల్టీ మెంబర్ అయిన తర్వాత 1 రూపాయి అయింది. మేము మా టీచర్లు మేమంతా కలిసి, నా టీచర్లతో నేను కలిసి పనిచేశాను మా డిపార్ట్మెంట్లో. మేము కలిసి మా ప్రొఫెసర్ విశ్వనాథన్ గారు, అబ్బాసాయిల్ సారు, మిగతా నరసింహారెడ్డి అందరం కలిసి మేము ఛాయ్కి పోతే అప్పుడు 1/2 ఛాయ్ తాగేటోళ్ళం. 4 ఛాయలు తీసుకుంటే
₹2. అంటే 25 rupees was a big money, where pocket money was given to the student. కానీ ఇవాళ విత్ గుడ్ ఫుడ్, వెరీ గుడ్ ఫుడ్. మరి ఇవాళ అసలు 30 ఏళ్ళ తర్వాత ఇంకెన్ని ఫెసిలిటీస్ పెరగాలనా తగ్గాలనా? పెరగడం లేదు, ఉన్నదే పోయింది. పాకెట్ మనీ అనేటువంటిదే లేదు. కాబట్టి నేను ఎందుకు అడుగుతున్నా అంటే ఖచ్చితంగా 10 months 5,000 rupees. మళ్ళీ ఇక్కడ నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇది చాలా ఆప్టిమిస్టిక్గా చెప్తున్నా. ఏదో 3,000 చేస్తాం, 3,500 చేస్తామంటే కూడా కుదరదు. అది 5,000 ఇదే చాలా అంటే చాలా ఆలోచించి, ఎందుకంటే ప్రభుత్వం కూడా ఒక పెద్ద ఎకనామిక్ క్రైసిస్ ఉన్నది. ఇప్పుడున్నటువంటి ఎకనామిక్ క్రైసిస్లో కూడా కనీసం ఒక 5, ఎందుకంటే యూనివర్సిటీలలో పెద్ద లక్షల మంది కాదు ఉండేది, కొన్ని వేల సంఖ్యలే, అది పెద్ద డబ్బు కూడా కాదు. 5,000 rupees స్కాలర్షిప్ అనేటటువంటిది ప్రతి స్టూడెంట్కి ఇవ్వాలి. రెండవది, ఎవ్రీ ఇయర్ 100% ట్యూషన్ ఫీ అనేటటువంటిది రిలీజ్ చేయాలి. ఏ స్టూడెంట్ కూడా ₹1 ట్యూషన్ ఫీ కూడా కట్టాల్సినటువంటి పరిస్థితి ఉండొద్దు. ఎంట్రన్స్ రాసి మెరిట్లో సెలెక్ట్ అయిందంటే ఆయన సర్టిఫికేట్లు తీసుకొచ్చి వెరిఫై చేసి ఆయన అడ్మిట్ అయ్యేటట్టుగా అలాంటి సౌకర్యం అనేటువంటిది ఉండాలి. అప్పుడే పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఇక రీసెర్చ్, వాస్తవికంగా రీసెర్చ్ అనేటటువంటిది జరగాలంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటువంటిది లేకుండా రీసెర్చ్ జరగడం అనేది ఉండదు. సరే, మనకు యూజీసీ జేఆర్ఎఫ్ వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే సిఎస్ఐఆర్ ఫెలోషిప్ వచ్చినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్లకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఒక క్వాలిటీ రీసెర్చ్ చేయడానికి అవకాశం ఉంది. అంటే చాలా సందర్భాలలో బ్యూరోక్రాట్స్ కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళు ఏమంటారంటే, ఉస్మానియా యూనివర్సిటీ ఇంత పెద్ద రీసెర్చ్ అంటే ఇంత పెద్ద యూనివర్సిటీ అంటారు కదా, ఏం రీసెర్చ్ చేస్తున్నారు మీరు, ఎంత క్వాలిటీ రీసెర్చ్ చేస్తున్నారు, ఇలాంటి ప్రశ్నలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఎస్, డెఫినెట్లీ వీఆర్ కమిటెడ్ ఫర్ దట్. నేను ఒక ప్రొఫెసర్గా అకాడమిక్ అండ్ రీసెర్చ్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితే లేదు. కానీ ఒక రీసెర్చ్ స్కాలర్ని ఒక ఎఫెక్టివ్ రీసెర్చ్ అనేటువంటిది చేయించాలి అంటే వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్, ఒక ఎకనామిక్ సెక్యూరిటీ అనేటటువంటిది ఉన్నప్పుడు వాళ్ళు ఫుల్ టైం 2 years 3 years 4 years ఫుల్ టైం రీసెర్చ్ మీద ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనము సైన్స్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇంకా మిగతా సబ్జెక్టులలో ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్కి సంబంధించి ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి ఖర్చులు చాలా ఉంటాయి. కాబట్టి నేను మినిమం అది మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వం క్రైసిస్లో ఉంది, అయినా యూజీసీ ఫెలోషిప్ రానటువంటి రీసెర్చ్ స్కాలర్స్కి మినిమం 25,000 ఫెలోషిప్ అనేటటువంటిది స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. అది పెద్ద బర్డెన్ ఏం కాదు. సరే, దానికి కొన్ని విధి విధానాలు అనేటువంటివి పెట్టుకోవచ్చు. లెట్ దెమ్ గివ్ ఇట్ టు మెరిటోరియస్ స్టూడెంట్స్, బట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఈస్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద స్టేట్ టు క్యారీ అవుట్ ద క్వాలిటీ రీసెర్చ్. ఇకపోతే అంటే ఇది అందరూ, అంటే నేను కులాలకు మతాలకు అతీతంగా పేదరిక రేఖకు దిగువన ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఈ సపోర్ట్ దొరకాలి, సపోర్ట్ ఉండాలి అని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఇకపోతే చాలా సందర్భాలు ఇప్పుడు అంటే వేరే ఇష్యూస్ ఉన్నాయి. స్కాలర్షిప్, ఈ ఫెలోషిప్స్ అనేటువంటివి ఎందుకు పెంచాలి అనేటువంటి అంటున్నామంటే, ఫుడ్ క్వాలిటీ, అంటే ఎవరైనా కూడా ఒక హెల్దీ పర్సనే ఏదైనా చేయగలుగుతాడు. సిక్ పర్సన్ కెనాట్ కాంట్రిబ్యూట్ ఫర్ డెవలప్మెంట్. ఎవరైనా ఒక యూత్ఫుల్ ఏజ్లో హెల్దీగా ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక ఇంటలెక్చువల్గా ఎదగటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, హాస్టల్స్లలో కూడా ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్, ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది ఉండాలి. వాస్తవికంగా నాకు తెలిసి ఉస్మానియా యూనివర్సిటీలో చాలా హాస్టల్స్లలో
ఒక క్లీన్ అండ్ హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేటటువంటిది లేదు. నేను ఎన్ఆర్ఎస్ఎస్ హాస్టల్ చూశాను, ఓల్డ్ పీజీ హాస్టల్ చూసినాను. అసలు సి హాస్టల్ అయితే పనికిరాదు ఉండడానికి. దట్ హ్యాస్ టు బి డిస్మాంటిల్డ్. E2 హాస్టల్ కానీ డి హాస్టల్ కానీ అసలు నో, అది అసలు ఉస్మానియా యూనివర్సిటీ స్థాయికి తగదది. మనం విద్యార్థుల్ని ఆ షెడ్లలో ఉంచడమే మనం అవమానకరం. మరి తప్పదు, మేము కూడా షెడ్లలోనే ఉన్నాం. కానీ 40 ఏళ్ళ కిందనే షెడ్లలో ఉన్నాం, 40 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా షెడ్లలోనే ఉంచడం అంటే ఏంటి వాట్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్? ఇప్పుడు వన్ సైడ్ వి క్లెయిమ్ దట్ ఇండియా విల్ బికమ్ నంబర్ 1 ఇన్ ద వరల్డ్ అని మనం ఒకవైపు క్లెయిమ్ చేసుకుంటూ, ఇవాళ విద్యార్థులు ఒక హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఉన్నటువంటి విద్యార్థులు ఏ పరిస్థితుల్లో నివసిస్తున్నారనేటువంటి దాన్ని కూడా మనం గమనించాలి. అందువల్ల ఈ ఫెలోషిప్స్, ఈ స్కాలర్షిప్స్ అనేటటువంటివి పెంచినప్పుడు అందులో నుంచి కొంత డబ్బుని మెయింటెనెన్స్ కూడా మనము ఖర్చు పెట్టడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇకపోతే రీసెర్చ్ గ్రాంట్, అన్ఫార్చునేట్లీ ఇది నేను చాలా సందర్భాలలో నేను మాట్లాడుతున్నా, ఏ యూనివర్సిటీకి కూడా రీసెర్చ్ అనేటువంటిది ఏ విధంగా జరుగుతుంది? ఒకసారి ఒక సీనియర్ బ్యూరోక్రాట్ కొద్దిమంది సీనియర్ పొలిటీషియన్తో అయినప్పుడు, ఏం సార్ మన ఇండియాలో ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి కదా, ఉస్మానియా యూనివర్సిటీ ఇంత పాత యూనివర్సిటీ కదా, మరి ఒక్కరు కూడా ఒక నోబెల్ ప్రైజ్ రాలేదేంది అని అంటాడు. ఒక్కరు కూడా రాలేదేంది అంటే, ఆ నోబెల్ ప్రైజ్ రావడానికి కావలసినంత వర్క్ చేసే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కూడా ఇవ్వాలి అని. యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ వేరే యూనివర్సిటీల్లో గ్రేట్ స్కాలర్స్ లేరు అని కాదు, ఉన్నారు. మీరు గతంలో కనుక చూసినట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలో టాప్ స్కాలర్స్, టాప్ ప్రొఫెసర్స్, టాప్ రీసెర్చ్ అనేటువంటి వాళ్ళు, రీసెర్చర్స్ అనేవాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు. కానీ ఇవాళ 40 ఏళ్ల కింద, 50 ఏళ్ల కింద ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవాళ లేదు. ఇవాళ కొన్ని డిపార్ట్మెంట్లు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయాలంటే వాళ్ళకి ఎల్సిడి లేదు. ఎక్కడున్నాం మనం? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నా అభిప్రాయం ఏంటంటే, ఒకప్పుడు నాకు తెలిసినప్పుడు యూజీసీలో కొంత గ్రాంట్ అనేటటువంటిది ఉండేది. అందులో ఏమిటి, సెమినార్స్ ఆర్గనైజ్ చేయడానికి కానీ, బుక్స్ పబ్లిష్ చేయడానికి కానీ, లేదా సెమినార్స్ అటెండ్ కావటానికి కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటటువంటిది చేసేవాళ్ళు. నాకు తెలిసి గత 10-15 ఏళ్ళుగా జీరో అయింది. ఎవరికి కూడా ₹1 ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ రీసెర్చ్ అనేటువంటి జరగడం లేదు. ఇక ముందైనా మనం ఒక క్వాలిటీ రీసెర్చ్ అనేటటువంటిది యూనివర్సిటీలలో జరగాలి అని అంటే, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ లాంటి చోట జరగాలి అని అంటే, నా అభిప్రాయంలో కనీసం ఒక 50 కోట్లు, ఇది చాలా మినిమం చెప్తున్నా నేను, తక్కువ, కనీసం సంవత్సరానికి ఒక 50 కోట్లు కేవలం రీసెర్చ్ గ్రాంట్గా యూనివర్సిటీలకు ఇవ్వాలి. అప్పుడు ఎస్ దే కెన్ క్వశ్చన్, ఏం చేస్తున్నారు మీరు, ఏం రీసెర్చ్ అవుతుంది యూనివర్సిటీలో, మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అని అడగడానికి అవకాశం ఉంటుంది వాళ్ళకు కూడా. కాబట్టి ఈ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ సెమినార్స్ చేయడానికి కానీ, లేదా ఒక క్వాలిటీ రీసెర్చ్ పబ్లికేషన్స్ కోసం కానీ, బుక్స్ పబ్లిష్ చేయటం కోసం కానీ, లేదా రీసెర్చ్ ప్రాజెక్ట్స్, ఇప్పుడు వాస్తవికంగా ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అంటే ఓన్లీ క్రియేషన్ ఆఫ్ నాలెడ్జ్ కాదు, ఒక రీజనల్ నీడ్స్కి అనుగుణంగా, మన తెలంగాణ రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా ఒక ఇన్నోవేటివ్ రీసెర్చ్ అనేటువంటిది చేయటం, ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజల ఆర్థికాభివృద్ధికి తోడ్పడేటువంటి విధంగా ఒక టెక్నాలజీని, ఒక న్యూ టెక్నాలజీని డెవలప్ చేయడానికి ఇలాంటి రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి. కాబట్టి రీసెర్చ్ గ్రాంట్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉండాలి. నేను చాలా మినిమంగా కనీసం ఒక 50 కోట్లైనా కూడా ఉండాలి అని నేను ప్రపోజ్ చేస్తూ ఉన్నాను. ఇకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేటటువంటిది
ఇంటలెక్చువల్గా ఎదగాలి అంటే ఫ్యాకల్టీ ఎంత అవసరమో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే అవసరం. అయితే మనకు ఉస్మానియా యూనివర్సిటీ కానీ చాలా యూనివర్సిటీలలో ఎప్పుడో 50 ఏళ్ల కింద డెవలప్ చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉంది తప్ప కొంత అలమ్ని సపోర్ట్తో కొన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కొంత డెవలప్ చేసుకున్నారు. కానీ స్టేట్ సపోర్ట్తో యూనివర్సిటీ గ్రాంట్స్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటటువంటిది జరగడం లేదు. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ద బెస్ట్ క్లాస్ రూమ్స్ విత్ ఆల్ ద టీచింగ్ ఎక్విప్మెంట్, దెన్ కంప్యూటర్ ల్యాబ్స్, రీసెర్చ్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, ఇలాంటివన్నీ విత్ ద స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో ఈ ల్యాబొరేటరీస్ అనేటటువంటి వాటిని ఎస్టాబ్లిష్ చేయాలి. అలాంటి ల్యాబొరేటరీస్లలో స్టూడెంట్స్ని, రీసెర్చ్ స్కాలర్స్ని పనిచేయించాలి. ఇక్కడ స్టూడెంట్స్ కూడా, రీసెర్చ్ స్కాలర్స్ కూడా నా ఒక విన్నపం ఏమిటంటే, మనం అన్నీ చేసే రోజులు అన్నీ చేసినాం, అయిపోయింది. కానీ ఇప్పుడు కనీసం ఎవ్రీ స్టూడెంట్, రీసెర్చ్ స్కాలర్, దే హ్యావ్ టు వర్క్ అట్లీస్ట్ ఫర్ 8 to 10 hours ఏ డే ఫర్ దేర్ ఫ్యూచర్ కెరియర్. వాళ్ళ భవిష్యత్తు కెరియర్ గురించి 8 నుంచి 10 గంటలు పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే వాళ్ళ స్టడీస్ మీద కానీ, రీసెర్చ్ మీద కానీ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి దానికి కావాల్సినటువంటి ఈ ఎక్విప్మెంట్, ల్యాబొరేటరీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటటువంటిది డెవలప్ చేయాలి. ఇది చాలా అవసరం. ఇక 6వ అంశం ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ హాస్టల్స్. నేను ఇంతకుముందే చెప్పాను, ఒక సెంటనరీ హాస్టల్. ఇప్పుడు మనం ఇంతకుముందే అంటే చాలామంది వక్తలు చెప్పారు, ఇవాళ యూనివర్సిటీలో 70% గర్ల్స్ ఉన్నారు, 30% బాయ్స్ ఉన్నారు, లేదా 60% గర్ల్స్ ఉన్నారు, 40% బాయ్స్ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. బాయ్స్ హాస్టల్ని గర్ల్స్ హాస్టల్ చేసినాము, ఇవన్నీ ఉన్నాయి బాగానే. కానీ అక్కడ ఉన్నటువంటి వసతులు ఏ విధంగా ఉన్నాయి? వాళ్ళు ఒక గౌరవప్రదమైనటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నారా అనేటువంటిది. కాబట్టి ఇమీడియట్గా ప్రభుత్వం ప్రతి యూనివర్సిటీలో విత్ ఆల్ ద ఫెసిలిటీస్ బాయ్స్ హాస్టల్స్ అండ్ గర్ల్స్ హాస్టల్ అనేటటువంటి వాటిని కట్టాలి. ప్రతి విద్యార్థికి ఒక క్వాలిటీ లైఫ్ ఉండేటటువంటి విధంగా హాస్టల్ వసతులు అనేటటువంటివి కల్పించాలి. ఇది పెద్ద ఎగ్జాగరేషన్ అని కాదు, ఇంతకుముందే చెప్పాను నేను. 50 ఏళ్ల కింద మనం షెడ్లలోనే ఉన్నాం, 50 ఏళ్ల తర్వాత కూడా ఇంకా అదే షెడ్లలో ఉండడం అంటే అది అవమానకరం. అది సరే, జరిగింది ఏదో జరిగింది, అయిపోయింది. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అన్న ఇమీడియట్గా ఈ పాత షెడ్లన్నింటినీ తీసేసి వాటి స్థానంలో కొత్త భవనాలను నిర్మించాలా. ప్రతి ఒక్కరికి కూడా ఒక డిగ్నిఫైడ్గా ఉండేటటువంటి విధంగా హాస్టల్ వసతి అనేటువంటిది కల్పించే అవసరం చాలా ఉంది. ఇకపోతే మనం ఎప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఫైనాన్సెస్, అకాడమిక్స్ అనేదే కాదు, మరి అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటటువంటి ఎప్పుడు డెవలప్ అవుతాయంటే నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్, నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్. ఇప్పుడు చాలా వరకు మనకు తెలంగాణ కానీ చాలా రాష్ట్రాల్లో, స్టేట్ యూనివర్సిటీలలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లయిపోయినాయంటే ఏదో నాలెడ్జ్ ఇంపార్ట్ చేస్తున్నారు కానీ స్కిల్స్ ఇంపార్ట్ చేయటం లేదు. సో యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేటువంటి వాటిని ఏర్పాటు చేయాలి. ప్రతి యూనివర్సిటీలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేటువంటివి ఉండాలి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేటువంటి ఏంటంటే ఒక ప్రొఫెషనల్ స్కిల్స్, అంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ డిగ్రీ, అది పొలిటికల్ సైన్సా, సోషియాలజీయా, మైక్రోబయాలజీయా, కెమిస్ట్రీయా, ఏదన్నా కానీ, బట్ ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ అక్వైర్ సమ్ స్కిల్స్ విచ్ ఆర్ ఇన్ డిమాండ్ ఇన్ గ్లోబల్ జాబ్ మార్కెట్. కాబట్టి ఈ గ్లోబల్ మార్కెట్కు అవసరమైనటువంటి స్కిల్స్ని ప్రతి విద్యార్థికి ఇవ్వడానికి కావలసినటువంటి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేటువంటి వాటిని ఏర్పాటు చేయాలి. ఇప్పుడు స్కిల్స్ ఆర్ లార్జ్లీ నెగ్లెక్టెడ్ ఇన్ తెలంగాణ యూనివర్సిటీ. అక్కడక్కడ ఏదో కొంత సబ్జెక్ట్ రిలేటెడ్
కొంత స్కిల్స్ అనేటువంటివి ఇంపార్ట్ చేస్తున్నారు, కానీ స్పెసిఫిక్గా స్కిల్స్ ఇంపార్ట్ చేయటం అనేటటువంటిది లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఫార్మసీ చదివిన స్టూడెంట్ ఉంటాడు, ఆయన పంచాయత్ సెక్రటరీగా పనిచేస్తాడు. ఏం సంబంధం ఉందండి? ఇప్పుడు హీ హ్యాస్ టు వర్క్ విత్ ఏ ఫార్మా ఇండస్ట్రీ, హీ కెన్ ఎర్న్ మోర్ మనీ. ఎంటెక్ చదువుతాడు, ఇంజనీరింగ్ కాలేజీలో కానిస్టేబుల్గా జాబ్ చేస్తున్నాడు. నేను ఎగ్జాగరేట్ చేయట్లే, ఈ పరిస్థితి ఉండకూడదు. కాబట్టి ఈ లాంగ్వేజ్ స్కిల్స్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ, రీసెర్చ్ స్కిల్స్ కానీ, సబ్జెక్ట్ ఓరియంటెడ్ స్కిల్స్ కానీ ఇంపార్ట్ చేయటానికి ఒక కంటిన్యూస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేటటువంటివి త్రూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ద్వారా అందించాలి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి ప్రత్యేకంగా గ్రాంట్ అనేటటువంటిది ప్రభుత్వం శాంక్షన్ చేయాలి. అయితే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఒక వెసులుబాటు కూడా ఉంది. చాలా సందర్భాల్లో కొన్ని అంటే అర్లియర్ ఎలక్షన్స్ కంటే ముందు ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని చోట్ల మెన్షన్ చేసినారు, కేంద్ర ప్రభుత్వం చాలా స్కీమ్స్ ఆఫర్ చేస్తుంది, కానీ స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు అవైల్ చేసుకోలే. ఉదాహరణకు ప్రధానమంత్రి కౌశల్ యోజన అనేటువంటి ఒక స్కీమ్ ఉంది. వాస్తవికంగా ఆ స్కీమ్ ద్వారా మనీని ట్యాప్ చేసుకొని వాటిని యూనివర్సిటీలకు కనుక ఇచ్చినట్లయితే స్టేట్ గవర్నమెంట్ కూడా పెద్ద బర్డెన్ ఏమి ఉండదు. కాబట్టి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనేటటువంటి వాటిని ఎస్టాబ్లిష్ చేయాలి. వాటిని బలోపేతం చేసినట్లయితే అసలు యూత్ ఎవరు ఎంప్లాయ్మెంట్ అడగరు, గవర్నమెంట్ వాళ్ళకి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. వాళ్ళు గ్లోబల్ మార్కెట్లో ఆటోమేటిక్ వెళ్ళిపోతారు ఆ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే. చాలా ఏరియాస్ ఉన్నాయి వేర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ అవైలబుల్. ఇప్పుడు ఇంతకుముందే సుజాత గారు అన్నారు, ఈవెంట్స్ ఫర్ సోషల్ సైన్సెస్. 8th ఐటమ్ రివ్యూ మీటింగ్స్. అసలు ఎంత దౌర్భాగ్యకర పరిస్థితి అంటే, నాకు తెలిసి అంతకంటే ముందు ఏం జరిగిందో జరిగింది. ఇప్పుడు 10 ఏళ్ల నుంచి మనం కోరుకొని తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం యూనివర్సిటీలకు సంబంధించి ఒక్క రివ్యూ మీటింగ్, ఒక్కటంటే ఒక్క రివ్యూ మీటింగ్ జరగాలి. దయచేసి విద్యార్థి మిత్రులు, మీరు ఒక అందరికి తెలిసింది కాదు ఇప్పుడు, అంటే అసలు ఎందుకు జరగదు ఒక రివ్యూ. ఎప్పుడైనా యూనివర్సిటీస్లో ఏం జరుగుతున్నది, యూనివర్సిటీస్కి ఏం కావాలి, యూనివర్సిటీని ఎట్లా స్ట్రెంథెన్ చేద్దాము, యూనివర్సిటీలో ఏం సమస్యలు ఉన్నాయనే దాని మీద ఒక రివ్యూ మీటింగ్ అనేటటువంటి దాన్ని ప్రభుత్వం నిర్వహించాలి. మరి ఏ రకమైనటువంటి రివ్యూ కనుక జరగకపోతే అసలు ప్రభుత్వానికి ఎట్లా అర్థమవుతుంది, అసలు యూనివర్సిటీల పాత్ర ఏందనేటువంటిది ప్రభుత్వానికి ఎట్లా అర్థమవుతుంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా, నేను మళ్ళీ ఐడియాలజీలకు అతీతంగా ప్రభుత్వం యూనివర్సిటీలలో ఉన్నటువంటి డీన్స్, ప్రిన్సిపల్స్, హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ తోటి కనీసం 6 నెలలకు ఒక రివ్యూ మీటింగ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి. ఇది చాలా అవసరం. అంటే ప్రభుత్వం ఒక రివ్యూ మీటింగ్ అనేటువంటిది ఉన్నప్పుడు వాళ్ళకు ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఉంటుంది. యూనివర్సిటీ అవసరాలు ఏంటి, యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, మరి ఒక ఇంటలెక్చువల్ ట్రాన్స్ఫర్మేషన్ తేవడానికి మనం ఏం చేయగలుగుతాం అనేటువంటిది. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే, రెగ్యులర్గా నేను అన్నట్టు కనీసం 6 నెలలకు ఒకసారైనా ఒక 2 గంటలు ముఖ్యమంత్రి కానీ లేదా కన్సర్న్ మినిస్టర్స్ కానీ అధికారులు ఒక 2 గంటలు 3 గంటలు 6 నెలలకు ఒకసారి ఇచ్చి ఒక రివ్యూ చేసినట్లయితే ఈ సమస్యలు ఎప్పటి సమస్యలు అప్పుడు పరిష్కారం కావడానికి అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. లేకపోతే సమస్యలు అలానే అక్యుములేట్ అయిపోయి మొత్తం యూనివర్సిటీలు కుప్పగూలేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇంకొకటి ఏంటంటే అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అటానమీ, స్వయం ప్రతిపత్తి. యూనివర్సిటీలకు విద్యాపరంగా కానీ పరిపాలనాపరమైనటువంటి అటానమీ అనేటువంటిది ఉండాలి, స్వయం ప్రతిపత్తి అనేటటువంటిది ఉండాలి. యూనివర్సిటీలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునేటటువంటి అధికారం యూనివర్సిటీలో ఉన్నటువంటి అధికారులకు కానీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పాలనా యంత్రాంగానికి ఉండాలి. ఇవాళ 2014 తర్వాత ఎంత దౌర్భాగ్యం అంటే వైస్ ఛాన్సలర్కు ఒక అటెండర్ను కూడా
ఒక కాంట్రాక్ట్ బేస్లో ఒక అటెండర్ను నియమించే అధికారం కూడా లేకుండా పోయింది. ఇది నేను ఎగ్జాగరేట్ చేస్తాను. ఒక లెటర్ తీసినారు, నో అపాయింట్మెంట్స్ హ్యావ్ టు బి మేడ్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. ఖతం. వాట్ ఈస్ దిస్? ఎక్కడ అసలు అడ్మినిస్ట్రేటివ్ అటానమీ ఎటుపోయింది, అకాడమిక్ అటానమీ ఎటుపోయింది? కాబట్టి యూనివర్సిటీస్ మస్ట్ హ్యావ్ దేర్ ఓన్ అకాడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అటానమీ, బట్ దట్ అటానమీ షెల్ నాట్ బి మిస్యూజ్డ్. అది మిస్యూజ్ కూడా చేయకూడదు. సమ్టైమ్స్ ఫ్రీడమ్ ఈజ్ మిస్యూజ్డ్. ఆ ఫ్రీడమ్ను మిస్యూజ్ చేయకుండా ఆ స్వయం ప్రతిపత్తిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా యూనివర్సిటీల మీద ఉంది. ఇక చివరిగా లాస్ట్ ఐటమ్ ఏంటంటే సెంటర్ ఫర్ స్టూడెంట్ సక్సెస్. ఇప్పుడు వాస్తవికంగా తెలంగాణ యూనివర్సిటీ అంతటి ఏమవుతుందంటే, మనం పాఠం చెప్పినాం, 2 ఏళ్ళు అయిపోయింది, పరీక్ష రాసిండ్రు, 70% అబవ్ మార్కులు ఇస్తే ఇక మనకు ఎవరు రాడు మన దగ్గరికి, ఇక డిగ్రీ తీసుకుంటాడు, వెళ్ళిపోతాడు, ఖతం, జాబ్ అయిపోయింది. ఇది అంటే ఐఎమ్ సారీ, నిజంగా అంటే ప్రాక్టికల్గా మాట్లాడుకున్నప్పుడు అది జరుగుతూ ఉంది. బట్ వాట్ అబౌట్ హిస్ సక్సెస్? వాళ్ళ చాలా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ దే థింక్ అబౌట్ ద సక్సెస్ ఆఫ్ ద స్టూడెంట్. ఇన్ విచ్ ఫీల్డ్ హీ విల్ బి సక్సెస్ఫుల్, హీ హ్యాస్ టు బి సక్సెస్ఫుల్. టు బికమ్ సక్సెస్ఫుల్, వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ వీ నీడ్ టు ఇంపార్ట్ అనేటటువంటి దాని గురించిన ఆలోచననే లేదు. ఎంత మట్టుకు డిగ్రీల పంపిణీ జరుగుతూ ఉంది యూనివర్సిటీలో. సింప్లీ వీఆర్ గివింగ్ డిగ్రీ. మీరు జాయిన్ అయినారంటే ఫస్ట్ క్లాస్ ఎంఏ ఆర్ ఎంఎస్సి డిగ్రీస్ గ్యారంటీడ్, పక్కా. వాట్ ఫర్? ఎందుకు? కాబట్టి యూనివర్సిటీలను మనం బలోపేతం చేయాలంటే ఈ సెంటర్ ఫర్ స్టూడెంట్ సక్సెస్, యాక్చువల్గా సెంటర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ వేరు, సెంటర్ ఫర్ స్టూడెంట్ సక్సెస్ వేరు. స్టూడెంట్ సక్సెస్ కావడానికి కొన్ని స్టడీ స్కిల్స్ కానీ, మెమొరీ స్కిల్స్ కానీ, లేకపోతే ప్రజెంటేషన్ స్కిల్స్ కానీ, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ కానీ, వాళ్ళకు కావలసినటువంటి కౌన్సిలింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా స్టూడెంట్ సక్సెస్ అనేటువంటి దాంట్లో భాగం. అంటే అల్టిమేట్లీ వీ హ్యావ్ టు మేక్ ద స్టూడెంట్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ లైఫ్. వీ షుడ్ నాట్ ప్రొడ్యూస్ ద అన్ఎంప్లాయిడ్ యూత్. అది కాదు యూనివర్సిటీల బాధ్యత. సో ఇవి ప్రధానంగా నేను అనుకున్నటువంటి అంశాలు. యూనివర్సిటీలను నిజంగా బలోపేతం చేయాలి అని ప్రభుత్వం కనుక అనుకుంటే, ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు మేము ఇచ్చేటటువంటి సలహాలు ఇవి. ఇక రాబోయే రోజుల్లో ఇంకా డీటెయిల్డ్గా చర్చ అనేటటువంటి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే, స్టూడెంట్స్ కానీ, రీసెర్చ్ స్కాలర్స్ కానీ, ఫ్యాకల్టీ కానీ, అందరిలో కూడా ఒక బేసిక్ హానెస్టీ, సెల్ఫ్ డిటర్మినేషన్, ఒక కమిట్మెంట్ అనేటటువంటిది ఉన్నప్పుడే యూనివర్సిటీస్ అనేటటువంటివి అభివృద్ధి చెందుతాయి. ఉస్మానియా యూనివర్సిటీ చాలా గొప్ప యూనివర్సిటీ అని మనం గర్వంగా చెప్పుకునేటటువంటి పరిస్థితులు వస్తాయి. లేకపోతే ఇక పరిస్థితి ఎటు దారి తీస్తుందో తెలియదు. ఈ అవకాశం ఇచ్చినందుకు విద్యార్థి మిత్రులకు థ్యాంక్ యూ వెరీ మచ్.